జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అన్నయ్య 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 వదినా, అన్నయ్య వచ్చాడు. ఏమండి? మావయ్య, ఎలా ఉన్నారు మావయ్య? బావున్నానమ్మా. నాన్నప్పుడు వచ్చాడేంట్రా? ఒక నెల రోజులైనా ఉండిపోతాడు అనుకున్నాను. అదే నాకు అర్థం కావట్లేదన్నయ్య. నాన్న ఇంట్లో ఉంటే మన ప్లాన్లు అమలు చేయగలమా? ఎలా ఉన్నారు? ఫైన్ తాతయ్య. అభే అభే, మీ నాన్న కాదు కాదు, మీ పెదనాన్న వచ్చాడు చూడు. పెదనాన్నేంటి సుమంగళి? వాడికెప్పుడూ నేను నాన్ననే. నానా, చూసావా వదనా, ఇంటికి రాగానే కన్న కొడుకులని కాకుండా పెంపుడు కొడుకుని కౌగులించుకుంటున్నాడు అన్నయ్య. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నానా. నీక్కూడా అభి. నువ్వు లేనింట్లో నేనుండలేకపోయాను. నువ్వు తిరిగొచ్చి నన్ను పిలవగానే వచ్చేశాను. అంటే నువ్వు తిరిగి రావడానికి కారణం అభినా అన్నయ్య? అవునమ్మా. రేపు సరదాగా అందరం కలిసి పిక్నిక్ వెళ్దాం రండి నాన్న అని ఫోన్ చేశాడు. రాకుండా ఉండలేకపోయాను. విన్నావా వదనా, నువ్వు పిలిస్తే రాని అన్నయ్య, అభి పిలిస్తే వచ్చాడు. మీరు మళ్ళీ తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. అవును నాన్న, మీరు ఇంట్లో లేకపోతే ఏదోలా ఉంది. మీరు లేకపోతే మేం దిక్కులేని వాళ్ళం అవుతాం నాన్నా. నేను లేకపోతే కాదురా, అభి లేకపోతే మీరు దిక్కులేని వాళ్ళవుతారు. అవును మరి, ఆస్తంతా అభిదే కదా. భాస్కరు అఖిలకు ఆస్తి లేదు కాబట్టి అనాథలవుతారు. ఆస్తి కాదు సుమంగళి, అభి సమర్థత. అసమర్థులకు ఎంత ఆస్తి ఉన్నా ఏం ఉపయోగం లేదు. అభి స్థానంలో భాస్కరున్నా అఖిలున్నా ఈ ఆస్తి నిలబడేది కాదు. తన చేతగానితనంతో భాస్కర్, అనుభవలేమితో అఖిల్ ఈ ఆస్తినంతా ఎప్పుడో హారతి కర్పూరం చేసుండేవారు. ఈ పాటికి మీ చేతుల్లో చిప్ప మిగిలేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.